ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కురిసిన వాన మహబూబాద్ జిల్లా రైతులను ఆగం చేసింది. కే సముద్ర మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిసి ముద్దైంది. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో పలువురు రైతులు మార్కెట్ ఆవరణలో ఎండకు ఆరబెట్టారు. సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. దీంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో టార్పాలిన్లు ఇవ్వకపోవడంతోనే పంట తడిసిపోయిందని మండిపడ్డారు. వర్షానికి తడిసిన మొక్కలను కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టార్పాలిన్ల కోసం పరదాల కోసం అడిగితే వాళ్ళు బాధ్యత రహితంగా మాట్లాడేది. మొత్తం ధాన్యం మొత్తం తడిచిపోయింది, మొక్కజొన్న లేకుండా తడిచిపోయినాయి. తడిచినా కూడా లాస్ట్ పోయి మళ్ళీ అడిగినా కూడా వాళ్ళ సెక్రటరీ లేడు, మాకు తెలియదు అనేది వాళ్ళ వాదన. టార్పాలిన్లు మొన్ననే వచ్చినాయండి. మొన్న మా కేసగన మార్కెట్ మొన్ననే పంపించారు కొత్త టార్పాలిన్లు. ఆ తాళం వేసుకున్నారు, దానికి బాధ్యత లేకుండా తాళం తీసుకోలేదు, రైతులకు ఇచ్చలేదు, ఇంతవరకు ఇవ్వలే. ఇది కేసగన యొక్క మార్కెట్ పరిస్థితి. అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు రైతుల పట్ల. దీని మీద తగు చర్య తీసుకోవాలి ఉన్నతాధికారులని కోరుకుంటున్నాం. మా గ్రామం నుంచి చాలామంది రైతులు మొక్కజొన్నలు తీసుకొని కేసన వ్యవసాయ మార్కెట్కి వచ్చినాం. వచ్చిన తర్వాత ఏమైందంటే వర్షం బాగా మబ్బు చేసింది. మబ్బు చేసినాక మార్కెట్ ఆఫీసులో పోయి టార్పాలిన్ల కోసం పరదాల కోసం అడిగితే వాళ్ళు బాధ్యత రహితంగా మాట్లాడేది. మొత్తం ధాన్యం మొత్తం తడిచిపోయింది, మొక్కజొన్న లేకుండా తడిచిపోయినాయి. తడిచినా కూడా లాస్ట్ పోయి మళ్ళీ అడిగినా కూడా వాళ్ళ సెక్రటరీ లేడు, మాకు తెలియదు అనేది వాళ్ళ వాదన. టార్పాలిన్లు మొన్ననే వచ్చినాయండి. మొన్న మా కేసగన మార్కెట్ మొన్ననే పంపించారు కొత్త టార్పాలిన్లు. ఆ తాళం వేసుకున్నారు, దానికి బాధ్యత లేకుండా తాళం తీసుకోలేదు, రైతులకు ఇచ్చలేదు, ఇంతవరకు ఇవ్వలే. ఇది కేసగన యొక్క మార్కెట్ పరిస్థితి.